ఆదికాండము 16వ అధ్యాయంలో నుండి మనం కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. ఇక్కడ ఈరోజు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, నువ్వు ఏ విషయంలో ఏకీభవిస్తున్నావు? ఏ విషయంలో ఏకీభవిస్తున్నావు? దేవునికి మహిమ కలుగును గాక. ఏక మనసు కలిగి ఏకీభావంతో చేసే పని ఏదైనా కూడా చాలా అద్భుతకరంగా ఉంటుంది. అయితే అది మంచి విషయాల్లో కనుక నువ్వు ఏకీభవిస్తే చాలా అద్భుతకరమైనటువంటి విజయాలు మనం సాధించగలుగుతాం. అద్భుతకరంగా కుటుంబంలో కూడా శాంతి సమాధానాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ ఏకీభావం అనేటువంటిది వాక్యానుసారమైనటువంటి ఏకీభావం ఉండాలి. వాక్యానికి అనుకూలమైనటువంటి ఏకీభావం అనేటువంటిది ఉండాలి. అయితే కొన్నిసార్లు మనము వాక్యానికి విరుద్ధమైనటువంటి ఏకీభావం కలిగి ఉంటాం. దానివల్ల మనకు, మన కుటుంబాలకు, రాబోయేటువంటి తరాలకు కూడా ఆ ఏకీభవించినటువంటి ఆ నిర్ణయం చాలా నష్టాన్ని కలగజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. ఏక మనస్సుతో ఏకీభవించి తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆ నిర్ణయం అనేటువంటిది రాబోయే భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒకవేళ అది సరి అయిన నిర్ణయం అయితే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ ఆ నిర్ణయము సరి అయింది కాకపోతే నీకు, నీ కుటుంబానికి రాబోయేటువంటి భవిష్యత్ కాలానికి కూడా నష్టాన్ని కలుగజేస్తుంది. సరే, ఈరోజు మనము అబ్రహాము, శారా వీరిద్దరి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మనందరికీ తెలుసు కదా, అబ్రహాం, శారా వీరిద్దరు భార్యాభర్తలు. అబ్రహాము దేవుణ్ణి ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. పేరు పెట్టి పిలిచి, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను చూపించేటువంటి స్థలానికి వెళ్ళు అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు పిల్లలు లేరు కనుక నేను నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడు. పిల్లలు లేనటువంటి పరిస్థితులలో, గొడ్రాలుగా ఉన్నప్పుడు, ఆయన పిల్లలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి నీ యొక్క సంతానాన్ని ఇసుకరేణువుల వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. చాలా స్పష్టంగా, సూటిగా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. కనుక దేవుని యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ ప్రదేశానికి కూడా తన స్వస్థలాన్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, తన యొక్క బంధువులను విడిచిపెట్టి, తనకున్నదాన్ని పట్టుకొని, తన భార్యను తీసుకొని అతడు బయలుదేరుతూ ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణములో, ముందుకెళ్తున్నటువంటి ఆ పరిస్థితులలో అతనికి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా పిల్లలు నీకు ఇస్తాను అని అన్నాడు, కానీ పిల్లలను ఇంకా ఇవ్వలే. అతనికి కుమారుని ఇస్తానన్నాడు, కానీ అతనికి ఇవ్వలేదు. అటువంటి పరిస్థితులలో అన్యోన్యంగా అబ్రహాము, శారా వీరిద్దరు కూడా మంచి చక్కటి దంపతులు. వారి మధ్యలో మంచి సంబంధాలున్నాయి, ప్రేమ అనురాగాలున్నాయి, వారికి మంచి బాంధవ్యం ఉంది. ఇటువంటి బాంధవ్యము కలిగినటువంటి మంచి దంపతులే అబ్రహాము, శారాలు. ఈ యొక్క అబ్రహాము, ఈ యొక్క శారాయ్ వీరిద్దరి యొక్క మధ్యలో ఒక ఆలోచన విధానం ఒకటి వచ్చింది. ఏంటి అని కనుక మనం చూస్తే, శారమ్మ అంటుంది అబ్రహాముతో, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. వీరికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోవడం వల్ల బాధే. ఎందుకంటే గొడ్రాలు అంటారు ఆమెను. పురుషుడి కంటే ఎక్కువగా స్త్రీకి సమాజంలో పిల్లలు లేకపోతే అవమానం ఎక్కువ ఉంటుంది. పిల్లలు లేరు అనేటువంటి విషయాన్ని బట్టి ఒక్కోసారి కొన్ని కార్యక్రమాలకు కూడా వాళ్ళని దూరం పెడతా ఉంటారు. మనకు తెలుసు కదా, గొడ్రాలు అనేటువంటి ఆ యొక్క మిష చేత ఆమెను తక్కువ చూపు చూడటమే కాకుండా కొన్ని కార్యక్రమాలకు ఆమెను దూరం కూడా పెడతా ఉంటారు. పిల్లలు లేరు అనేటువంటి విషయం.
తక్కువ అంచనా వేస్తూ ఉంటారు, తక్కువ చూపు చూస్తూ ఉంటారు. అటువంటి నింద స్త్రీకి ఉండిపోతూ ఉంటుంది. అయితే ఈ యొక్క శారాయి తనకు పిల్లలు లేనటువంటి బాధ, వేదన ఆమెను వెంటాడుతూ ఉన్నటువంటి పరిస్థితులలో, ఒకవేళ ఆమె పక్కకున్నటువంటి వాళ్ళు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఏమైనా సూటిపోటి మాటలు ఏమైనా అన్నారేమో. ఒకరోజు తన భర్త అయినటువంటి అబ్రాహాంతో అంటుంది, మనకు పిల్లలు లేరు కదా, దేవుడే పిల్లలు లేకుండా చేశాడు అని ఇక్కడ చెప్తా ఉంది. అంటుందా? చూడండి అక్కడ, దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. నేను పిల్లలు కనకుండా దేవుడు చేశాడు. ఇక దేవుడు ఇచ్చే పరిస్థితి ఏం కనబడతలేదు. పిల్లల్ని ఇస్తానైతే దేవుడు చెప్పాడు, కానీ ఇచ్చే పరిస్థితులు ఏం కనబడతలేవు. కాబట్టి మన దాసి ఉంది కదా, ఎక్కడి నుంచి వచ్చింది దాసి? ఐగుప్తు నుంచి వచ్చింది. ఈ ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఈ దాసి అంటే పని, ఇంట్లో పనిచేసే ఆవిడ. ఆ పని ఆవిడతో నువ్వు వెళితే మనకు పిల్లలు పుడితే ఆ సంతానం ద్వారానైనా కూడా మన వంశం నిలబడుద్ది, మన పేరు నిలబడుద్ది అని చెప్పేసి అబ్రహాం గారికి ఒక సలహా ఇచ్చిందండి. దేవునికి స్తోత్ర. ఏమిచ్చిందండి? సలహా ఇచ్చింది. మంచి సలహానేనా ఇచ్చింది? మంచి సలహానేనా? భార్య భర్తకి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, పని అమ్మాయితోటి నీవు వెళ్ళు, ఆమె ద్వారా సంతానాన్ని కను, ఆ సంతానం మనకు మన వంశాన్ని నిలబెడుతుందని చెప్పింది. ఇది మంచి సలహానేనా అని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఆలోచన చేస్తే ఎవరు కూడా దీన్ని హర్షించరు. కానీ ఇబ్బంది కదా, పిల్లలు లేరు కదా అని చెప్పేసి కొంతమంది ఎవరైనా అంటే, సరేలే పోవయ్యా, సరే పోనీలే, ఏం చేద్దాం, నువ్వు వృద్ధురాలైపోయావు, ఆయన వృద్ధుడైపోయాడు, ఇక పిల్లలు కలగరేమో, దేవుడు ఇస్తా అన్నాడు కానీ ఇయ్యడేమో ఇక. కాబట్టి శారమ్మ నీ భార్య చెప్తుంది కదా, నీ భార్య చెప్పినట్టు నువ్వు చెయ్యమ్మా అని చెప్పేసి ఎవరైనా ఒక్కరు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో. కానీ అబ్రహాము దేవుణ్ణి ఎరగని వ్యక్తి కాదు, దేవుణ్ణి ఎరిగిన వ్యక్తే. అబ్రహాము దేవుని స్వరాన్ని విగిన వ్యక్తి. దేవుడు అబ్రహాముతో ముఖాముఖిగా చాలాసార్లు మాట్లాడాడు. ఆయనకు కలలో మాట్లాడాడు, స్వరం వినిపింపజేసి మాట్లాడాడు, అనేక సార్లు ఆయనను బలపరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కానీ ఇక్కడ శారా భార్య, ఆయన భార్య అయినటువంటి శారమ్మ చెప్పినటువంటి మాట వినాలా వినకూడదా? ఒకవేళ సలహా ఇచ్చింది భార్య అజ్ఞానంతో, అవివేకంతో, తొందరపాటుతనంతో ఒక సలహా ఇచ్చింది. ఇచ్చినప్పుడు అబ్రహాం ఏం చేయాలి? అబ్రహాం ఏం చేయాలండి? ప్రార్థన చేద్దామని చెప్పాలి, లేకపోతే ఆలోచన చేద్దామని చెప్పాలి, అంతే కదా? ప్రార్థన చేద్దామని చెప్పలేదు, ఆలోచన చేద్దామని చెప్పలేదు, లేదా కొంతకాలం వెయిట్ చూద్దామని చెప్పలేదు, లేదా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడుగుదామని చెప్పలేదు. ఏం చేశాడు? చూస్తే దేవునికి స్తోత్రములు కలుగుగాక. అక్కడేం రాయబడ్డదంటే ఆ 2వ వచనములో చివరి మాట, అబ్రాము శారాయి మాట వినెను. ఏమన్నది అక్కడ? అబ్రాము శారాయి మాట వినెను. అంటే శారాయి చెప్పినటువంటి మాటను ఆయన విన్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, ఆ ఐగుప్తురాలైనటువంటి అన్యురాలైనటువంటి ఆ స్త్రీతో ఈయన వెళ్ళటానికి ఇష్టపడ్డాడు అని అర్థం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అబ్రహాము భార్య చెప్పినటువంటి మాట విషయంలో దేవుని దగ్గర ఏం చేయాలి? కనిపెట్టి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. ప్రభువా, నాకు సంతానాన్ని ఇస్తానన్నావు, పిల్లల్ని ఇస్తానన్నావు, కానీ లేకపోవడం వల్ల నా భార్య నాకు ఒక సలహా ఇచ్చింది.
మా ఇంట్లో పనిచేసేటువంటి ఈ పనికత్తెతో లేదా పని చేసేటువంటి ఆ స్త్రీతో పొమ్మని చెప్తా ఉంది నాయనా, ఇది మీ చిత్తమైందా, మీకు అనుకూలమైందా అని చెప్పేసి దేవుని దగ్గర మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. కానీ అక్కడ చేసినటువంటి పరిస్థితి లేదు. ఏమన్నది అంటే సారాయి మాట అబ్రహాము విన్నాడంట. చూడండి, ఏ స్త్రీని ఆమె సజెస్ట్ చేసింది, ఏ స్త్రీతో వెళ్ళమని చెప్పింది మొట్టమొదటిగా అని చూస్తే ఆమె ఐగుప్తురాలు. ఐగుప్తు అంటేనే అది విగ్రహారాధన సంబంధమైనటువంటి దేశం, విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశం. కాబట్టి ఆ విగ్రహారాధనతో నిండిపోయినటువంటి ఆ దేశంలో నుంచి వచ్చినటువంటి అన్యురాలితో సంబంధం పెట్టుకోమని చెప్పినటువంటి ఆ సలహాను ఈయనేం చేయాలి? యాక్చువల్గా తిరస్కరించాలి, లేదా ప్రార్థన చేద్దామని చెప్పాలి. కానీ ఆ మాట ఏది చెప్పకుండానే భార్య చెప్పిన వెంటనే ఆ మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట సరి అయిందా కాదా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ప్రార్థన చేసి అది సరి అయింది అయినప్పుడు, దేవుని చిత్తమైనప్పుడు ముందుకెళ్ళాలి. అంతేగాని భార్య చెప్పింది కాబట్టి నేను చేయాల్సిందే, నా భర్త చెప్పాడు కాబట్టి అది నేను చేయాల్సిందే, కానీ దాని వెనక పరిస్థితి ఆలోచన చేయాలి కదా. ఈ పని చేస్తే, ఈ క్రియ చేస్తే దీని వెనక ఏమీ జరుగుతుంది, ఎటువంటి పరిస్థితులు సంభవిస్తాయో, ఎప్పుడైనా మరి ఏమైనా జరుగుతుందేమో అని ఆలోచన చేసేటువంటి విధానం ఉండాలి కదండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆ విధంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేకుండానే ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ చదవండి, 4వ వచనం చూస్తే, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. దేవుని స్తోత్రం కలుగుగాక. అప్పటి వరకు అమ్మగారు 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 అని పిలిచింది. అమ్మగారికి ఏమో ప్రెగ్నెన్సీ లేదు, ఈ అవ్వగారికి ఏమో ప్రెగ్నెన్సీ ఉంది. ఇప్పుడు ఏమైపోయిందనంటే గర్వం వచ్చేసి తన యజమానురాల్ని చులకనగా చూస్తుంది. అప్పటి వరకు ఆవిడ ఏ పని చెప్తే ఆ పని చేసేది. ఈవిడ వెళ్ళి ఆ తీసుకొని రాపో, ఇది పని చెయ్యి అంటే ఆ పని చేసి పెట్టేది. కానీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. అమ్మగారికి చెప్తుంది, అమ్మ అది పట్టుకరాపో, నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టుకొని రాపో, దేవుని స్తోత్రం, నీళ్ళు పెట్టు, నేను నడవలేకపోతున్న, కష్టమవుతుంది. అప్పటిదాకా ఆవిడకి ఈవిడ పని చేసేది. ఇప్పుడు ఏమైపోయిందనంటే ఈవిడకి ఈమె పని చేయాలంట. రివర్స్ అయిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. నీచంగా చూస్తూ ఉంది, తక్కువగా చూస్తుంది. నేను ఇప్పుడు గర్భవతిని, నీకు గర్భం లేదు, నువ్వు గొడ్రాలివి. అంత మార్పు అండి. అయితే ఈ మార్పు ఆమెకు ఇటువంటి పరిస్థితులు ఎదురైతాయని ఆమెకు తెలియదు, ఈ అవ్వగారికి తెలియదు, అమ్మగారికి. ఇప్పుడు చూడండి, అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును, నేను నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను. చూడండి, భర్తను ఆ అన్యురాలతో పొమ్మని ప్రేరేపించింది ఈవిడే. పోయిన తర్వాత బాధపడుతున్నప్పుడు భర్తను నిందించేది కూడా ఈవిడే. ఏమంటుంది తెలుసా భర్తను? నా ఉసురు నీకు తగులుతుంది. భర్తకు సజెషన్ ఇచ్చింది ఎవరండి అట్లా చేయమని? ఈవిడే కదా. మరి ఇప్పుడు ఆ సలహా ఇచ్చింది ఆవిడే. దాని ద్వారా వచ్చే నష్టాన్ని, కష్టాన్ని, బాధను భరించాల్సింది కూడా ఎవరు? ఇచ్చిన వాళ్ళే కదా, ఇచ్చిన వాళ్ళేనే కదా. ఇప్పుడు ఎవరిని అంటుందండి ఆవిడ? నా ఉసురు నీకు తగులుతుంది, ఇది పద్ధతేనా? నేనే కదా నీకు ఇచ్చింది, నేనే కదా నీ దగ్గర పంపింది,
ఇప్పుడు ఆమెమో నన్ను నీచంగా చూస్తుంది, నీకు పట్టింపు లేదా, నీకు బాధ లేదా అని చెప్పేసి భర్తతోటి వాదం పెట్టుకుంటా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కొన్ని విషయాలు, తొందరపాటు నిర్ణయాలు ఒకవేళ భార్య ఇవ్వచ్చు లేదా భర్త ఇవ్వచ్చు. ఒకవేళ భార్య సలహా ఇచ్చినప్పుడు భర్త ఆలోచన చేయాలి, ఇది సరి అయిందేనా కాదా, దీని ద్వారా ఏమైనా నష్టం ఉంటుందా కష్టం ఉంటుందా, రాబోయేలేమన్నా మనకు ఇబ్బంది ఉంటుందా అని భర్త ఆలోచన చేయాలి. ఒకవేళ భర్త సలహా ఇస్తే భర్త ఇది చేద్దామన్నప్పుడు భార్య కూడా ఆలోచన చేయాలి, ఇది సరి అయిందేనా కాదా, రాబోయే రోజుల్లో మనకు నష్టం ఉంటుందా కష్టం ఉంటుందా అని ఆలోచన చేయాలా. కానీ ఆలోచన చేయకుండా తొందరపడి గనక నిర్ణయాలు తీసుకుంటే దాని ద్వారా ఇప్పుడు ఇద్దరు బాధలు పడాలా. ఇద్దరే కాదు, తన యొక్క కుటుంబం కూడా బాధలు పడాలి, తనతో ఉన్నవారు కూడా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన పాదాల దగ్గర ప్రభువా ఇది చేద్దాం అనుకుంటున్నాం అని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒకవేళ దర్శనమిచ్చి లేకపోతే స్వరం వినిపింపజేసి లేకపోతే ఒక వాక్యము నీకు అనుగ్రహించి మాట్లాడితే దాన్ని ముందుకెళ్ళొచ్చు. కానీ మనం తొందరపాటు కనుక చేసి దేవుడు ఏం చెప్పకుండానే ముందుకెళ్తే దాని ద్వారా నష్టాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఆలోచన చేయండి, దేవుని యొక్క స్వరం వినే మనం ముందుకెళ్ళాలి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలి కనీసం, లేకపోతే వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మనం తాకబడాలి, వాక్యం ద్వారా సంధించబడాలి. అప్పుడు మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దేవుని స్తోత్రం. 2001 సంవత్సరంలో నేను వ్యాపారం చేద్దాం అనుకున్నాను. వ్యాపారం చేద్దాం అనుకొని మరి దేవుని స్తోత్రం కలుగునుగాక మామూలుగా ప్రార్థన చేసేసాను, ప్రభా చేద్దాం అనుకున్నాను, ప్రారంభించేసినాను. అంతేగాని దేవుని దగ్గర నుంచి ఏమాత్రం సలహా తీసుకోలేదు, దేవుని దర్శనాన్ని పొందుకోలేదు. వ్యాపారం ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత సంవత్సరానికి పరిస్థితి చూస్తే ఏమైపోయిందనంటే నష్టాల బాటలోకి వెళ్ళిపోయింది. సుమారుగా 2 లక్షల రూపాయల అప్పులోకి వెళ్ళిపోయింది పరిస్థితి. ఇక నడిపియలేనటువంటి పరిస్థితి. ఆ యొక్క సమయంలో ఆ వ్యాపారాన్ని అమ్మివేయడం జరిగింది. లెక్కలు చూస్తే 2 లక్షలు వచ్చింది. ఆ పరిస్థితులలో కడదామంటే డబ్బులు లేవు. అప్పుడు మరి నా యొక్క జీతం, నేను ఉద్యోగం చేస్తుంటే నా జీతం ఎంత అంటే 1400 రూపాయలు. 1400 రూపాయలతోటి సుమారుగా 2 లక్షల దాకా నా అప్పును, దాని వడ్డీలను ఎట్లా తెరపాలి అంటే నేను చేసినటువంటి తొందరపాటు నిర్ణయం, సలహా తీసుకోలేదు. మరి పాస్టమ్మ గారు అదేవిధంగా వారి పేరెంట్స్ కూడా వద్దని చెప్పారు, చేయొద్దని చెప్పారు, వ్యాపారం చేయొద్దని చెప్పారు. కానీ నేను వినలేదు. నేను ప్రార్థన చేసేసాను కదా. నాకు ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు, ఒక ఫ్రెండ్ సలహా ఇచ్చాడు నాకు. ఆ ఫ్రెండ్ ఇచ్చినటువంటి సలహా తీసేసుకొని ప్రారంభించడం జరిగింది. కానీ చివరికి ఆ యొక్క అప్పుల బాలైన తర్వాత ఆ అప్పులు తెరపడానికి సుమారుగా 5 నుంచి 6 సంవత్సరాలు పట్టింది. ఆ 6 సంవత్సరాలు తెరుపుతూనే ఉన్నాం. వడ్డీలు కట్టాలి, అసలు కట్టాలి. అంటే ఒక తొందరపాటు నిర్ణయం 6 సంవత్సరాల బాధను, కష్టాన్ని, దుఃఖాన్ని మిగిలిచింది. దాంతోపాటు మా కుటుంబంలో మా పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది, అదేవిధంగా మా తల్లిదండ్రులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం మనము తీసుకునే ఒక ఆలోచన అది తొందరపాటుదైతే, అది ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే దాంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇద్దరు పడుతున్నారండి. చూడండి, ఇప్పుడు 6వ వచనం చూస్తే, అందుకు అబ్రాహాము అన్నాడు, ఇదిగో నీ దాసి నీ చేతుల్లో ఉంది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయిందంట. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్రహాంకు కాంప్లైంట్ ఇస్తే అబ్రహాము మరి భార్య దాటికి తట్టుకోలేక, భార్య మాటలకు తట్టుకోలేక ఏం చేశాడంట,
నీ చేతిలో పెడుతున్నాను, ఆమె ఏమైనా చేసుకో. కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఎట్లా అయిపోతూ ఉంటాయంటే, నువ్వేమన్నా చేసుకో అని చెప్పేసి ఆమె చేతులకు అప్పచెప్తే ఆవిడేం చేసిందట, ఈమెను టార్చర్ మొదలు పెట్టింది. రాకి రంపాన పెట్టుడు మొదలు పెట్టిందట పొద్దున్న లేస్తే. ఇక ఆ దాటికి తట్టుకోలేక అప్పటిదాకా కొంచెం కూర్చొని ఆమెతో ఏదో పని చేయించుకుందామని లేదా ఆమెను ఏదో చేద్దామని చూసింది. కానీ ఇక ఈమె రివర్స్ ఎప్పుడైతే తిరిగిందో దాటికి తట్టుకోలేక పారిపోయిందనంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ విధంగా పారిపోయి ఆమె అరణ్యములో ఉన్న పరిస్థితులలో అరణ్యములోనికి వెళ్ళింది. దేవుని బిడ్డలారా చూడండి, పారిపోగా 7వ వచనంలో, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివని, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను అనను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపవేయలేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారుని కనిగి అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. చూడండి, ఇక్కడ హాగర్ అనేటువంటి పనికత్తె పారిపోయింది. తన యజమానురాలు దాటికి తట్టుకోలేక పారిపోతూ తిరుగులాడుతున్నది. అరణ్యంలో తిరుగులాడుతున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై, హాగరు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నప్పుడు, మరి నా యొక్క యజమానురాలు నన్ను ఇబ్బంది పెట్టినందుకు నేను పారిపోయి ఇక్కడికి వచ్చానని చెప్పినప్పుడు దేవుని దూత చెప్పింది, నువ్వు భయపడకు, నువ్వు గర్భవతిగా ఉన్నావు, త్వరలో నీకు నువ్వు కుమారుని కనబోతున్నావు, అతడికి ఏం పేరు పెడతావు, ఇష్మాయేల్ అనే పేరు పెడతావు. ఈ ఇష్మాయేల్ ఎటువంటి వాడు, ఎట్లా ఉంటాడట, అతడు క్యారెక్టర్ గురించి దేవుడు ముందే తెలియపరుస్తున్నాడు. క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అట, అడవిగాడిది. ఎట్లాటోడు పుట్టబోతున్నాడు తెలుసా నీకు, అడవిగాడిది ఇలాంటి స్వభావం కలిగిన వాడు. అతడి యొక్క చెయ్యి అందరికీ ఎట్లుంటుందట, విరోధభావం, అందరితో గొడవలే, అందరితో కొట్లాటలే. ముందుంది ముసళ్ళ పండుగ పో అన్నాడు. ఏముందంట, ఇప్పుడు గర్భవతిని అనుకుంటున్నావు కదా, ముందుంది నీకు అబ్రహాం కూడా ఉంది. అబ్రహాంకు కొడుకు పుట్టబోతున్నాడు. ఎటువంటి కొడుకు పుట్టబోతున్నాడు, అడవిగాడిది లాంటి లక్షణాలు కలిగిన కొడుకు పుట్టబోతున్నాడు. అంటే శారమ్మ ఇచ్చిన సలహా అబ్రహాము గారు స్వీకరించినందుకు, అబ్రహాం గారు ఒప్పుకున్నందుకు ఇప్పుడు కలిగే ఫలితం ఏంటంటే అడవిగాడిది లాంటి ఒక కొడుకు పుడతాడు. వాడు మామూలుడు కాదు. ఏం చేస్తాడు, అందరికీ విరోధమే, అందరితో గొడవలు కొట్లాటలే. దేవుని స్తోత్రం. ముందు పోతే పొడతాడు, వెనకపోతే తంతాడు. అటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక కొడుకు పుట్టబోతున్నాడు. ఇప్పుడు హ్యాపీ ఉంటుందండి ఫ్యామిలీలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొత్తానికైతే హాగరు కుమారుని గనింది. అతని పేరు ఇష్మాయేల్ అని పేరు పెట్టారు. వాడు పెరిగి పెద్దవాడైపోయిన తర్వాత వాని సంతానం నిజంగానే విస్తరించింది. అతని కడుపులో నుంచి రాజులు కూడా పెట్టారు. కానీ అబ్రహాముకు శారా ద్వారా గనినటువంటి వారసుడున్నాడు, వాగ్దానపుత్రుడున్నాడు. ఎవరైనా ఇస్సాకు. ఇస్సాకుకు సంతానము ఇస్కరేణువుల వల్ల అయింది. ఆ ఇస్మాయిల్ అనేటువంటి వాడి ద్వారా కూడా సంతానం బాగానే విస్తరించింది. కానీ వీరికి మధ్యలో ఏమైంది, వైరం. ఎప్పటి వైరం అండి, 1000 సంవత్సరాల వైరం ఇంకా కొనసాగుతుందండి. ఉందా లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఉన్నారా? మొత్తం ఎవరు? ఇష్మాయేలు సంతానమే. పచ్చగడ్డేస్తే ఇప్పుడు బగ్గుమంటది. ఉప్పు నిప్పే
ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు, ఆ పక్కకున్నటువంటి ఆ అరబ్బు ప్రజలకు ఎప్పుడు కూడా ఉప్పు నిప్పే. ఒక 2-3 నెలల క్రితం కూడా చూశారు కదా, ఇజ్రాయెల్ దేశం మీద ఎన్ని క్షిపణి దాడులండి, వందలు వస్తూనే ఉన్నాయి. ఏది మన చిచ్చుబుడ్లు మామూలుగా కాల్చినట్టు, లేకపోతే చిన్న చిన్న రాకెట్లకు పేర్చినట్టు పక్కకున్నటువంటి ఆ యొక్క వీళ్ళకు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు రాకెట్లు పేల్చారు, 100 రాకెట్లు. అప్పటి నుంచి ఉన్నటువంటి శత్రుత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికీ వారికి అస్సలే పడదు. కానీ దేవుని కృప, దేవుడి సహాయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడి యొక్క అండ ఉంది, దేవుడి హస్తం ఉంది. కనుక చుట్టూ 10 శత్రు దేశాలు ఉన్నాయి, చుట్టూ 10 దేశాలు ఉన్నాయండి. ఒక్కరు కూడా నువ్వు ఎట్లున్నావు అని అడిగేటోళ్ళు కాదు. వీడిని ఎప్పుడు నాశనం చేద్దామా ఈ దేశాన్ని, నామరూపాలు లేకుండా వీరు నాశనం చేయాలని ఆలోచన కలిగిన వాళ్ళే తప్ప ఒక్కరు కూడా మంచి భావం లేనటువంటి వాళ్ళే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ప్రపంచానికి కూడా అశాంతి, మన ప్రపంచం కూడా భయాందోళన చెందడానికి గల కారణాలలో ఒక కారణం అదే వంశం. ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని గురించి మీరందరూ పేపర్లో చూస్తున్నారు, న్యూస్లో వింటున్నారు కదా. ఆఫ్ఘనిస్తాన్ గురించి, ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు ఆ యొక్క తాలిబాన్ అనేటువంటి ఆ ఉగ్రమూకల దాడికి గురై మొత్తం స్వాధీనం చేసుకుంటే ఆ దేశాన్ని విడిచి పారిపోవడానికి వేరే సరిహద్దులోకి పారిపోయే వాళ్ళు పారిపోగా కొంతమంది వేరే దేశానికి వెళ్ళిపోవాలని విమానాశ్రయానికి వెళ్ళారు. మనం అందరం కూడా ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ అందుకోవడానికి పరిగెత్తే వాళ్ళని చూసాం, బస్సులు వెళ్తూ ఉంటే బస్సులను అందుకోవడానికి పరిగెత్తే వాళ్ళని చూసాం. కానీ ఎప్పుడైనా విమానాలు వెళ్తుంటే విమానాలు పట్టుకునే వాళ్ళు చూసారా? ఎప్పుడైనా కనిపించిందా మనకు ప్రపంచంలో, చరిత్రలో? ఎప్పుడు లేని చరిత్ర ఆఫ్ఘనిస్తాన్ దేశంలో మనకు కనపడింది. విమానం వెళ్తూ ఉంటే కొంతమంది రెక్కల మీద ఎక్కి, కొంతమంది టైర్లు పట్టుకొని పాపం ఎక్కి వెళ్ళిపోయి కొద్ది దూరం పోయిన తర్వాత అక్కడి నుంచి పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఎంత ఈ విమానం మీద వెళ్ళి అవసరం చనిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ ఉండి సావడం మాత్రం వారికి ఇష్టం లేదు. అంటే ఎంత దుర్మార్గం, ఎంత రాక్షసత్వం, ఎంత భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి మీకు తెలుసా? అక్కడ వారి పరిపాలన ఏంటో తెలుసా? ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, మన భారతదేశంలో అయితే దేవుని స్తోత్రం కలుగుగాక 3 రోజులు జైలు అని దొంగను పంపితే వాడు 3 రోజులు మంచిగా తిని బయటకు వచ్చి మళ్ళీ ఇంకో 10 దొంగతనాలు చేస్తాడు. కానీ అక్కడ అట్లాగా దొంగతనం చేసేయడం తెలిస్తే అక్కడ పెట్టి ఇట్లా పెట్టమని చెప్పేసి ఒక కత్తితోటి చెయ్యి నరికేస్తారు. ఇక్కడ కట్టు. ఎవరైనా స్త్రీని అత్యాచారం చేశారనుకోండి, తీసుకొచ్చి ముఖానికి గుడ్డ కప్పి చేతులు కట్టేసి కూర్చోబెడతారు. అక్కడ పెద్ద తలవారు ఉంటుంది, కత్తి. ఒక్కటే దెబ్బకు మెడ మీద నుంచి తలకాయ ఎగిరిపోతుంది. అంత భయంకరమైనటువంటి రాక్షస పరిపాలన కొనసాగుతుందని తెలిసి ప్రజలు భయపడి పారిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేదు ఆ చట్టాలు. ఒక మనం అనుకున్న ఇస్మాయిల్ సంతానం కలిగిన ఆ దేశాల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు అబ్రహాము, శారా ఇద్దరు చేసినటువంటి ఒక నిర్ణయాన్ని, లేకపోతే ఏకీభవించి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి, పొరపాటును బట్టి ఇప్పుడు ప్రపంచం ఇబ్బంది పడుతుంది, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికీ మన దేశానికి ఉగ్రవాద దాడి ఎప్పుడు ఎక్కడి నుంచి జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్ని దేశాలు కూడా కలవరపడుతున్నాయి. పిచ్చేడి చేతిలో రాయి. అమెరికా వాళ్ళు 20 సంవత్సరాలు పరిపాలన చేసి వాళ్ళ ఆయుధాలన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కొన్ని లక్షల వెపన్స్
తుపాకులు వాళ్ళు పట్టుకెళ్ళినా బాగుండు, అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరి చేతులు ఉన్నాయి? పిచ్చేడి చేతిలో రాయి టైపు. ఆ ఆయుధాలు పట్టుకొని ఎక్కడికి వస్తారో ఏం చేస్తారో తెలవక మన భారత ప్రభుత్వం కూడా భయపడిపోతూ ఉంది. ఏం జరుగుతుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. గల కారణం ఈ మూలం ఎక్కడిది? ఈ మూలం ఎక్కడిదంటే శారమ్మ చెప్పిన మాట అబ్రాహాం విన్నాడు. విన్నందుకు వచ్చిన ఫలితంతో ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఇంకా భయపడుతున్నారంటే వాళ్ళిద్దరు చేసిన నిర్ణయం. సో దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చేసే నిర్ణయాలు, మన యొక్క ఆలోచనలు మనకు మన కుటుంబాలకు నష్టం కలగజేసేటి అన్నా మనం తీసుకుంటున్నామా? దేవునికి స్తోత్రములు కలుగునుగాక. భార్య ఒక తప్పుడు సలహా ఇస్తే అది మంచిది కాదు. భర్త ఒకవేళ తప్పుడు సలహా ఇస్తే భార్య ఇది మంచిది కాదు, మనం దీన్ని చేయటానికి లేదు అని ఖండించగలిగే స్థితి మనకుందా ఇంట్లో? కొంతమంది భార్య చెప్తే భర్తదే చేస్తారు, భర్త చెప్తే భార్య చేయడమే. కనీసం ఇది వద్దు అని ఎదిరించగలిగేటువంటి స్థితి చాలా కుటుంబాల లేక కష్టాలు నష్టాల పాలైపోయే వాళ్ళు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నష్టాల పాలయ్యకంటే భర్తతో ఎదిరించి ఏమొస్తుందో లేదా భార్యను ఎదిరించి ఆ విధంగా నిలబడటం దేవునికి మహిమ కలుగును గాక. రాబోయే దినాలు వచ్చి ఆ కష్టాలు పడే కంటే ఇప్పుడు ప్రస్తుతం ఆ భార్యతోటో ఆ భర్తతోటో ఆ పిల్లలతోటో పడటం మంచిది కాదా? కాబట్టి పిల్లలు ఇచ్చే సలహాలు ఒకవేళ తప్పుడు అయి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులు ఇచ్చే సలహాలు కూడా ఒక్కోసారి తప్పులై ఉండొచ్చు. పిల్లలు ఒకవేళ జ్ఞానవంతులైతే, భయభక్తులు కలిగిన పిల్లలైతే తల్లిదండ్రులు తీసుకునే నిర్ణయాన్ని కూడా ఖండించవచ్చు. ఇది తప్పు, మంచిది కాదని పిల్లలు కూడా ఖండించవచ్చు తల్లిదండ్రులు. ఒకవేళ పిల్లలు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తల్లిదండ్రులుగా గట్టిగా నిలబడి తప్పు బిడ్డ అని చెప్పేసి నిర్ణయాలు తీసుకొని వాటిని ఖండించేటువంటి స్థితిలో ఉండాలి. అంతేగాని మా పిల్లలు చెప్పారండి మేము చేయాల్సిందండి, లేకపోతే మమ్మల్ని ఎట్లా చూస్తారో ఏమో. కొంతమంది అటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, గుడ్డిగా ఏ చెప్తా చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఆలోచనలు మనము ఇక ఆపివేసుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, గోజాడగలగాలి. ఆ విధంగా మనం చేసినప్పుడే మనము దేవుని స్తోత్రం, దేవుని యొక్క కృపను, దేవుని దీవెను, ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, అబ్రహాము శారాలు ఏకీభవించి తీసుకున్న నిర్ణయము వారికి వారి కుటుంబానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా నష్టం కలగజేసింది. కాబట్టి మనం కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా భార్యాభర్తలు కూర్చొని, లేకపోతే తల్లిదండ్రులు కూర్చొని, లేదా పిల్లలు కూర్చొని, అందరూ కలిసి కూర్చొని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాట చొప్పున, వాగ్దానం చొప్పున, ఆయన సలహా చొప్పున, ఆయన గైడెన్స్ చొప్పున మనం చేస్తే తప్పకుండా మన కుటుంబాల్లో శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక.